వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలొస్తే చంద్రబాబు నాయుడు చిత్తుగా ఓడిపోవటం ఖాయమని మాజీ మంత్రి వైసీపీ నేత అంబటి రాంబాబు తెలిపారు. కేవలం 15 ఏళ్ల కాలంలోనే జగన్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారనే సంకేతాలు వచ్చాయని పేర్కొన్నారు. జగన్ అధికారంలోకి వస్తాడని ప్రజలకు అర్థమైందని, అందుకే చంద్రబాబు భయపడుతున్నారని తెలిపారు. చంద్రబాబు పెద్దాపురం స్పీచ్ లో ఇదే కనిపించిందని వ్యాఖ్యానించారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే చంద్రబాబు చిత్తుగా ఓడిపోతారని తెలిపారు. చంద్రబాబులో భయం మొదలైందని, భూత వైద్యుడిని సంప్రదిస్తే ధైర్యం వస్తుందని అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. ఆయన స్త్రీ శక్తి బస్సు ఫ్రీ బస్ గురించి చెప్తూ ఆ వేదిక మీద ఒక మాట అన్నాడు. మీరు తిరుపతి వెళ్ళాలంటే వెళ్ళి దైవాన్ని దర్శనం చేసుకోవచ్చు, లేదు శ్రీశైలం వెళ్ళాలంటే వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు, అన్నవరం వెళ్ళాలంటే దర్శనం చేసుకోవచ్చు అని మహిళలకు, ముందుగా ఉన్నటువంటి మహిళలకి, కూర్చున్న మహిళలకి చెప్పేటటువంటి ప్రయత్నం చేశాడు. నేను అడుగుతా ఉన్నా, పెద్దాపురం నుంచి తిరుపతి వెళ్ళడానికి దర్శనానికి అవకాశం ఉందా? ఫ్రీ బస్సులో డైరెక్ట్ బస్సు ఏదైనా ఉందా? నువ్వు ఇచ్చినటువంటి ఆ 6 కేటగిరీల్లో ఏది తిరుపతి వెళ్ళే ప్రశ్న లేదు. ఎట్లా తిరుపతి వెళ్తారు? ఏదో సమావేశం ఏర్పాటు చేశాం కదా, ముందు మహిళా మనులు తీసుకొచ్చాం కదా అని వారికి పచ్చి అబద్ధాలు చెప్పేటటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేశారు. దాంతోపాటు ఎప్పటి నుంచో, నా చిన్నప్పటి నుంచి చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా 14 సంవత్సరాలు అంతకుముందు అయినప్పుడు కూడా చెప్తూ వచ్చాడు. ఏంటది? చెత్త నుంచి సంపద అని. కొత్తగా పెట్టింది ఏం కాదు. ఇది ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా వేస్ట్ నుంచి ఎనర్జీ తయారు చేసేటటువంటి ప్రక్రియ జరుగుతూ ఉంది. దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా జరుగుతూ ఉంది. దాన్ని ఈయనే కనిపెట్టినట్టు చెప్తాడు. ఒకటి. రెండో అంశం ఏంటంటే స్వచ్ఛాంధ్ర, దీంతో పాటు యుద్ధం అంట, దోమల మీద యుద్ధం అంట. నా చిన్నప్పుడు కూడా చెప్పాడు, దోమల మీద యుద్ధం అని కత్తి పెట్టేశారు ఒకసారి, పెద్ద వాల్ పోస్టర్. దోమల నిర్మూలన కార్యక్రమం ఇది. సింపుల్ దోమల నిర్మూలన కార్యక్రమం. దానికి యుద్ధం ఏంటి? అవి మన మనతో యుద్ధం చేస్తాయా? దోమలు మందు కొట్టి చంపేటటువంటిది కూడా ఒక పెద్ద ప్రక్రియలాగా ప్రభుత్వం దాని మీద ఏదో గొప్పగా యుద్ధం చేస్తుందనేటువంటి మాటలు మాట్లాడి మభ్యపెట్టేటటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు నిండా పెద్దాపురం వేదికగా చెప్పేటటువంటి ప్రయత్నం చేశారు. అయితే ఇక్కడ నాకు ఆశ్చర్యకరమైనటువంటి అంశం ఏంటంటే, మొత్తం ఆ ఉపన్యాసాన్ని అంతా కూడా అద్యాంతం నేను విన్నాను. ఎందుకంటే ఏదైనా మాట్లాడవలసి వస్తుందేమోనని విన్నాను. విన్నప్పుడు నాకు అనిపించింది ఒకటే, చాలా కాన్ఫిడెన్స్ లూజ్ అయిపోయాడు పాపం చంద్రబాబు నాయుడు గారు. 14 మాసాలకే తిరిగి మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేస్తున్నారనేటువంటి భావన మొత్తం ఉపన్యాసంలో మీరు చూడండి. రాష్ట్రంలో ఉన్న ప్రజానీకం మరొకసారి పరిశీలించండి. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేస్తున్నాడు మళ్ళా అనేటువంటి ఒక భయం ఆయనలో చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం ఏదైనా ఒక సమావేశం పెట్టినప్పుడు ఏం చెప్తారు? ఆ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఘనకార్యాల గురించి, లేదా వారు అమలు చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాల గురించి చెప్తారు. సహజంగా చెప్తారని ఎదురు చూస్తాం. నిన్న జరిగినటువంటి ఆ ఉపన్యాసంలో మోర్ దాన్ 50% జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించటమే, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వ్యక్తిత్వం మీద బురద చల్లటమే. అయిపోయిన కథని చెప్తున్నాడు. ఎలక్షన్ ముందు కూడా చెప్పాడు. కోడి కత్తి అంటాడు, గులకరాయి అంటాడు, బాబాయ్ హత్య అంటాడు. బాబాయ్ హత్య సిబిఐ ఎంక్వైరీలో ఉంది కదా, నడుస్తూ ఉంది కదా, దాని గురించి చెప్తాడు. మొన్న మా గుంటూరులో టైర్ కింద పడిపోయిన ఆయన గురించి చెప్తాడు. దాని మీద స్టే కూడా ఇచ్చారు. ఈయన కేసు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారి మీద, దాని మీద స్టే కూడా ఇచ్చారు. ఎప్పుడో గులకరాయి దెబ్బతగిలిందని దాని గురించి చెప్తాడు. జరిగిపోయిన కథ అంతా వెళ్ళవేస్తా ఉన్నాడు. అంటే భయం, జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లాలనే భయం. మేము